Namaste Andy. I'm Dr. Lasya Sai Sindhu. I'm an ENT surgeon and a neurologist. సో న్యూరోటాలజీ అంటే కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదండి. న్యూరోటాలజీ అంటే బేసిక్గా ఏదైతే కళ్ళు తిరుగుతాయో ప్లస్ ఏవైతే బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని రిలేటెడ్ స్పెషలైజేషన్ అండి. అండ్ దీని గురించి యాక్చువల్లీ ఎక్కువ అవేర్నెస్ లేదు కాబట్టి చాలామందికి తెలీదు. సో నేను ఇవాళ మాట్లాడేది మెయిన్లీ బ్యాలెన్స్ డిజార్డర్స్ గురించి అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు, కాళ్ళు నొప్పుల వల్ల వాళ్ళు నడవట్లేదు అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము చూసినట్టుగా అయితే ఇది కొంచెం ఫాల్స్ లాగా ప్రూవ్ అయిందండి. బేసిక్గా ఏమవుతుందంటే ఏజింగ్ అవుతున్న కొద్దీ మన బ్యాలెన్స్ సిస్టమ్ కూడా బాడీలో వీక్ అవుతుంది. సో మన బ్యాలెన్స్ అనేవి 2 థింగ్స్ గవర్న్ చేస్తాయండి మన బాడీలో. ఒకటి మన వెస్టిబులర్ సిస్టమ్ అంటాం అనమాట, ఏదైతే మన చెవు వెనకాల ఉంటుందో. ఇంకొకటి మన బ్రెయిన్. ఒక గుడ్ పార్ట్ ఏంటంటే యూజువలీ మన బ్రెయిన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. దీనివల్ల బ్యాలెన్స్ డిసార్డర్స్ కొద్దిగా తక్కువ. బట్ మోస్ట్ కామన్ బ్యాలెన్స్ డిసార్డర్స్ అనేవి మనకి వెస్టిబులర్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వస్తాయి. సో వీళ్ళని మీరు టిపికల్గా ఎలా ఐడెంటిఫై చేస్తారు? వీళ్ళకి పెద్ద కాంప్లికేటెడ్గా ఉండదండి. బేసిక్గా ఏమవుతుందంటే నడుస్తూ నడుస్తూ వీళ్ళకి ఇలా సొలిగినట్టు అనిపించడము, టిపికల్గా వీళ్ళు నడుస్తూ నడుస్తూ ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇది ఎందుకు అంటే ఒక సైడ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే వేరే సైడ్ కంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చాలా టిపికల్గా వన్ సైడ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక సైడ్కి వెళ్ళిపోవడం అనేది చూస్తారు. ఇది కాకుండా ఏంటంటే స్టెబిలిటీ అనేది ఆన్ ద హోల్ వీళ్ళకి చాలా తగ్గిపోతుందండి. అంటే వీళ్ళు లేచి నుంచున్నప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ పోస్చర్ మెయింటైన్ చేసుకోలేరు. సడన్గా చైర్లో మళ్ళీ పడిపోతూ ఉంటారు. లేచి నుంచొని కూడా ఇలా సైడ్ వేస్ ఊగుతూ ఉంటారు. అండ్ కొంతమందికి అయితే తూలడం అనేది స్టార్ట్ అవుతుందండి. వీళ్ళు నడుస్తూ నడుస్తూ ఇలా తూలిపోతూ ఉండడము. అండ్ వీళ్ళు ఏంటంటే సెల్ఫ్గా ఇంకేం పని చేసుకోలేరండి. సో వీళ్ళలో మెయిన్గా ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బేసికల్లీ దే నీడ్ కంటిన్యూస్ హెల్ప్. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు పడిపోతామా అన్న టెన్షన్ వీళ్ళలో బాగా డెవలప్ అవుతుందన్నమాట. అండ్ ఈ బ్యాలెన్స్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి కళ్ళు తిరగడం అనేది కూడా అబ్జర్వ్ చేస్తామండి. కాకపోతే కొంతమందికి కళ్ళు తిరగకుండా కూడా జస్ట్ ఈ మామూలు బేసిక్ బ్యాలెన్స్ డిసార్డర్స్ లాగా అబ్జర్వ్ చేస్తాము. వీళ్ళు మామూలు అప్పుడు కొన్నిసార్లు బాగున్నా కానీ సడన్గా ఏదైనా సపోజ్ ఓల్డ్ ఏజ్లో లేడీస్ అనుకోండి, వీళ్ళు వంట చేస్తూ ఉంటారు కానీ సడన్గా వీళ్ళు ఒక సైడ్కి పడిపోతూ ఉంటారు. వంట చేస్తూ చేస్తూ దే లీవ్, లిటరలీ ఆ గెరిట వదిలేసి ఒక సైడ్కి పడిపోవడం చూసాము. కొంతమంది వాకింగ్ చేస్తూ చేస్తూ ఒక సైడ్కి పడిపోతారు. సో ఇవన్నిటి వల్ల యూజువలీ ఏమైనా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని చాలామంది బాగా టెన్షన్ పడతారు. సో ఇలా టెన్షన్ పడి వీళ్ళకి ఎంఆర్ఐలు చేయిస్తారు, బ్రెయిన్ సిటీ స్కాన్స్ చేయిస్తారు, ఎన్నో టెస్ట్లు చేస్తారు. ఇవన్నీ కూడా నార్మల్ ఉంటాయి కానీ సొల్యూషన్ ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. సో ఇది చెప్పకపోవడం వల్ల కూడా ఏమవుతుందా మాకు అన్న సగం ఈ టెన్షన్లో కూడా వీళ్ళకి ఎమోషనల్ బర్డన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుందండి. ఇంకా లిటరలీ ఏంటంటే మేము ఇంకా నడవలేమా ఏంటిది అన్న స్ట్రెస్ ప్లస్ యాంగ్జైటీ ప్లస్ బాధ ఇవన్నీ ఎక్కువ అయిపోయి కూడా వీళ్ళు కంప్లీట్లీ చాలామంది బెడ్ రిడన్ అయిపోతున్నారు. కాకపోతే దీనికి కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. సెకండ్, ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం. దీనికి ఓన్లీ ఒక సర్టన్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ డిసార్డర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి ఆ టిపికల్ మూమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఒక ఆర్గన్ కంట్రోల్ చేస్తుంది, సైడ్వర్డ్ మూమెంట్స్ ఇంకొక ఆర్గన్ కంట్రోల్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ మనకి ఒక 3 సెమీసర్క్యులర్ కెనాల్స్ ఉంటాయండి ఒక్కొక్క సైడ్. ఇవి కూడా మన బాడీ డైరెక్షన్ అంటే మన స్పేస్లో ఓరియంటేషన్ అవన్నీ కంట్రోల్ చేస్తాయి. సో వాట్ వీ డూ యాజ్ అ న్యూరోటాలజిస్ట్ అంటే మీకు ఏ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది, ఏ మూవ్మెంట్ అనేది దెబ్బతినింది, దాన్ని బట్టి మేము కరెక్ట్ టైలర్ మేడ్ రిహాబ్ అనేది ఇస్తామండి. సో మీరు ఇన్ జనరల్గా చాలామంది ఏవో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు,
అవన్నిటితో కొంతమందికి బెనిఫిట్ కూడా అవుతుందండి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, ఒకవేళ అక్యూట్ పెరిఫెరల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నట్టుగా అవుతే, మీరు ర్యాండమ్గా మీకు దొరికిన చార్ట్సో లేకపోతే యూట్యూబ్లో వీడియోసో చూసి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో అది మీ ప్రాబ్లమ్ని అగ్రివేట్ చేస్తుంది. క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటివి కొద్దిగా మీకు హెల్ప్ అవుతాయి. కాకపోతే అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కనుక ర్యాండమ్ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తే మీ ప్రాబ్లం ఓన్లీ అగ్రివేట్ అవుతుంది. సో ప్లీజ్ మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోకండి. యూ కెన్ డెఫినెట్లీ కమ్ టు అస్ అండి. వీ విల్ హెల్ప్ యూ. మీ బ్యాలెన్స్ సిస్టంలో ఏ పార్ట్ అనేది ప్రాబ్లం ఉంది అనేది మేము డయాగ్నోస్ చేస్తున్నాము. దాన్ని బట్టి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. And definitely it will be very helpful and you will be on your own. Thank you.